సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా దయచేసి బెల్ బటన్ ను యాక్టివేట్ చేసుకోండి. ప్రస్తుతం ఎంతో నెట్ ఉపయోగిస్తున్నామంటే దానికి కారణం రిలయన్స్ జియో అందించిన ఫ్రీ డేటా ఆఫర్. టీనేజ్ స్టూడెంట్స్ అయితే జియో ఓ కల్పవృక్షంలా భావించేస్తున్నారు. అదృష్టం బాగుంటే అప్పుడప్పుడు మనకి ఫ్రీ కాల్స్ కూడా కలుస్తూ ఉంటాయి. డిసెంబర్ 31 వరకు ఉన్న ఈ ఆఫర్ ని మార్చి 31 వరకు పొడిగించారు. మరి 31 మార్చి తర్వాత జియో వినియోగదారుల పరిస్థితి ఏంటి? మార్చి 31 లోపు జియో కస్టమర్స్ అయిన వారందరికీ జియో ప్రైమ్ మెంబర్షిప్ ఇవ్వనున్నట్టు ముఖేష్ అంబానీ అధికారికంగా ప్రకటించారు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవాలంటే 99 రూపాయలు చెల్లించాలి. ఎప్పటికప్పుడు సరికొత్త ఆఫర్లతో కస్టమర్లను అట్రాక్ట్ చేస్తున్న రిలయన్స్ జియో తాజాగా మరో బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఏప్రిల్ 30 వరకు ఈ మెంబర్షిప్ ప్రోగ్రామ్ ను పొడిగించాలని రిలయన్స్ జియో భావిస్తున్నట్లు టెలికాం వర్గాలు తెలిపాయి. రిలయన్స్ జియో వినియోగదారుల్లో కనీసం 50% మందినైనా ప్రైమ్ మెంబర్స్ గా మార్చుకోవాలని జియో భావిస్తుంది. అయితే ఈ విషయంపై జియో నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదే గాని నిజమైతే జియో యూజర్లు మరో నెలపాటు ఉచిత ఆఫర్ను పొందే అవకాశముంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.